వస్తుందని నేను భావిస్తూ ఉంటాను అధ్యక్ష. నేను 85లో ఎన్టీఆర్ని కలిశాను అధ్యక్ష. నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. 82లో నేను 7th పూర్తి అయిన వెంటనే నాకు పెళ్లి చేశారు. ఎందుకంటే నిన్న నేను మాట్లాడే అవకాశం అడిగాను. ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి మా అవకాశాలు మీరు వారిని కూర్చోబెట్టుకొని ఇన్ని గంటలు మాట్లాడటం బాగోదని. దాదాపు 3.5-4 కిలోమీటర్లు మా తండా నుంచి మా ఊరు గుండ్రాతి మడిగా అనే ఊరు దూరం ఉండేది అధ్యక్ష. ఫస్ట్ జనరేషన్ ఆ తండా నుంచి మొదటి ఆడపిల్లలం. మగపిల్లలు అంటే మా అన్నయ్యలు చదువుకున్నారు, కానీ ఆడపిల్లలుగా మేమే 4-5 మా పెదనాన్న అంటే కొంచెం మధ్యతరగతి కుటుంబాలు అన్ని రకాలుగా వ్యవసాయం మీద ఆధారపడి మంచిగా ఇదవుతున్నోళ్ళు ఆడపిల్లల్ని చదివించాలని మరి మమ్మల్ని అప్పుడు ఫస్ట్ టైం పంపిస్తే రోజు 3.5-4 కిలోమీటర్లు పోయి వచ్చేవాళ్ళం అధ్యక్ష. 5వ తరగతి తర్వాత రోజు ఇంత దూరం నడిచి రావడం ఇబ్బంది అవుతుందని మమ్మల్ని వరంగల్లో ఎస్టీ హాస్టల్లో వేశారు అధ్యక్ష. కానీ అక్కడ అన్నం తినలేక అది నచ్చక మళ్ళీ వచ్చేసాం. అప్పుడు మాకు సైకిల్ ఇప్పించిండ్రు. నేను మా అక్కయ్య మా ఇంట్లో నుంచి పోయేవాళ్ళం అధ్యక్ష. ఆమె కొంచెం పొట్టిగా ఉండేది, నేను పొడుగ్గా ఉంటే ఆ సైకిల్ నడపడం నా కాళ్ళకే అందేది అధ్యక్ష. నేను తోలితే ఆమె సైకిల్ తొక్కితే ఆమె వెనక కూర్చునేది. మా నాయనమ్మ రోజు గొడవ, కలిసిన వాళ్ళందరూ తండోళ్ళందరూ మీరు ఆడపిల్లల్ని పాడు చేస్తున్నారు, ఈ సైకిల్ వేసుకొని రేపు బడికి పోయి చదువుకుంటే వీళ్ళ పెళ్ళిళ్ళు కావు. మేము 4 అక్క చెల్లెళ్ళం, అన్నయ్య పెద్దోడు అధ్యక్ష. అందరు ఆడపిల్లలకి నేను 11 ఏళ్లకు 10 ఏళ్లకే పెళ్లి చేసిన. నీ బిడ్డలు మళ్ళీ నాకు చెడ్డ పేరు తీసుకొచ్చేటట్టు ఉంది, నువ్వు అక్కడి నుంచి బంద్ చేయాలంటే 7th క్లాస్లో మా పెళ్ళిళ్ళు చేసిన అధ్యక్ష. మా టీచర్లు వచ్చి మాకు సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేయబోతున్నారంటే అందరు టీచర్లు వచ్చి పెద్ద గొడవ పెట్టుకున్నారు. మీ అమ్మాయిలు బాగా చదువుతున్నారు, ఊళ్ళో ఉండే అంటే అన్ని కులాల వాళ్ళు, రెడ్డిస్ ఉండేది, షావుకారులు ఉండేది, అన్ని కులాల వాళ్ళు, ఆ సోదరుల అమ్మాయిల కంటే మీ అమ్మాయిలు ఏదైనా చెప్తే మంచిగా అర్థం చేసుకొని చదువుతున్నారు, వాళ్ళకి ఇంకా చదివించండి, మీకు రిజర్వేషన్ ఉంది, ఎక్కడో అక్కడ అవకాశం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, మంచి పేరు వస్తుంది అని అంటే ఇదే ఎక్కువ అన్నట్టు మాకు పెళ్లి చేసేసింది అధ్యక్ష. 85లో తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ తర్వాత మా అన్నయ్య కిషన్ నాయక్ అని, ఆయన ఎన్టీఆర్కి చాలా పెద్ద ఫ్యాన్ అధ్యక్ష, పెద్ద అభిమాని. అప్పుడు నాదేళ్ల భాస్కర్ రావు గారి టైంలో కూడా ఆయన పెద్ద ఎత్తున తిరిగిండు. అంత అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక స్లోగన్ ఇచ్చింది, తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అంటే. అందరు యువకులు ఇది చేసుకుంటుంటే మేమందరం కూడా ఒక అప్లికేషన్ పెట్టినాం అధ్యక్ష. అయితే ఆ ఫోటోలో నేను కొంచెం 10వ తరగతి ఉన్నా, కొంచెం ఎత్తుగా లావుగా ఉండేసరికి ఆయన అందరినీ పిలిపించిండు. మొదటిసారి 85లో ఈ శిక్షణా శిబిరాలు అవుతుండే అధ్యక్ష. మహిళా వింగ్ మీకు తెలుసు, తెలుగుదేశంలో మీరు పనిచేసిరు. మహిళా వింగ్ ఏర్పడినప్పుడు మమ్మల్ని పిలిపించింది అధ్యక్ష. మా అన్నయ్య మా వారు నన్ను తీసుకెళ్ళి గండిపేట తెలుగు విజయంలో చేర్పిస్తే, మీరు ఎవరు ఉండొద్దు, 10 రోజుల పాటు ఇక్కడ శిక్షణా శిబిరం ఉంది, ఆడపిల్లలే ఉంటారు కాబట్టి మీరు వెళ్ళిపోండి, 10 రోజుల తర్వాత వస్తే మీతో అమ్మాయిని పంపిస్తానంటే నేను ఏడ్చాను. ఏం కాదు అందరు చూసుకుంటారు అని చెప్తే మా ఎంపీ ఉండే అధ్యక్ష కల్పనాదేవి గారు, అప్పుడు మా జిల్లా మంత్రి యతిరాజరావు గారు, నెమరుగొమ్మల యతిరాజరావు గారి భార్య విమలాదేవి గారు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్ష, వారిద్దరు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారంటే వెళ్ళిపోయారు. ఆఖరికి వచ్చి ఆ వరంగల్ జిల్లా మహిళా కన్వీనర్గా నన్ను వేసింది అధ్యక్ష. ఎవరికి వద్దని చెప్పాలో అర్థం కాలేదు. నేను ఎన్టీ రామారావు గారి దగ్గరికి పోయి, నాకు తెలిసిన నాయకుడు అంటే ఎవరైనా ఉన్నారు అక్కడ అంటే ఎన్టీఆర్ అధ్యక్ష. నేను పోయి విమలాదేవి గారికి వాళ్ళందరికీ చెప్పాను, నేను తీసుకోనమ్మా ఈ పదవి, నేను ఇప్పుడేం చేయలేను, నేను చిన్నపిల్లని, నాకేం తెలియదు అని. ఎన్టీఆర్ దగ్గరికి పోయి అడిగాను అధ్యక్ష, అమ్మాయి వచ్చింది మాట్లాడుతుంది అంటే ఏమ్మా అంటే ఇట్లా నేను చేయను అన్నగారు అని అంటే, ఎందుకమ్మా అన్నారు. నేను అప్పుడు గర్భిణిగా ఉన్నాను, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను సార్ అన్న, నేను చేయలేను, ఎవరికైనా ఇవ్వండి, నేను వాళ్ళకి సహకరిస్తాను, వాళ్ళతో తిరుగుతాను అంటే, లేదు వీళ్ళందరూ నీకు సహకరిస్తారు, నీకు ఎంత అయితే అంత చేయి అని చెప్పి ఆ రోజు అవకాశం ఇస్తే, ఎందుకో అధ్యక్ష నిజంగా ఒక రకంగా నేను అదృష్టవంతురాల్ని. నన్ను ప్రోత్సహించిన రాజకీయ పార్టీలు నాయకులు, ఆ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ అధ్యక్ష, వారితో కలిసి పనిచేయడం, వారిని చూడటమే అదృష్టంగా. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే మా గిరిజనులందరూ బస్సులు వేసుకొని ఒక అడుగు చెన్నైకి పోయి ఎన్టీఆర్ని చూసి వచ్చేవాళ్ళు అధ్యక్ష. అలాంటి నాయకుడి దగ్గరికి పోయి పనిచేసే అవకాశం వచ్చింది. 87లో అధ్యక్ష ఎంపీపీల్లో స్థానిక సంస్థలు డైరెక్ట్ ఎన్నికలు వస్తే, ప్రత్యక్ష ఎన్నికల్లో మా సొంత మండలం కొరివికి నన్ను ఎంపీపీగా పోటీ చేయమని చెప్పి పిలిపించారు అధ్యక్ష. నాకు వయసు లేదు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి
ఇట్లా మిమ్మల్ని రమ్మంటున్నారంటే హైదరాబాద్ వస్తే నాకు ఒక సైకిల్ ఒక మైక్ ఇచ్చిన అధ్యక్ష, మీకు కూడా తెలుసు. తీరాపోయి నామినేషన్ వేస్తే నాకు వయసు లేదు అధ్యక్ష. అయితే నాకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇచ్చిందో మా మేనమామకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అధ్యక్ష టికెట్. అప్పుడు మా చిన్నమ్మలు పెద్దమ్మలు ఇంట్లో పంచాయతీ ఏంది, నువ్వు చిన్నపిల్లవు, నీకు చాలా భవిష్యత్తు ఉంది, మామయ్య ముందు పోటీ చేయటం ఏంది అని అంటే, మనకు గుర్తించడమే గొప్ప. అందులో ఎన్టీఆర్ నన్ను గుర్తించినందుకే వారికి కూడా అవకాశం వచ్చింది. ఎవరి అదృష్టం ఎట్లుంటే అట్లా అవుతుంది. ఇప్పుడు మా రవీంద్రరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు అధ్యక్ష. వారు మొన్న చెప్తుండే, సత్యవతి నాకంటే చిన్నది కానీ నేను చిన్నప్పటి నుంచి ఆమె పదవులలో ఉంది, రాజకీయాల్లో ఉంది అని. అయితే నాకు ఏజ్ లేదని చెప్పి వాళ్ళు కోర్టుకు పోతే వారం రోజులు ఆ నామినేషన్ని రిజెక్ట్ చేయకుండా గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ని కన్సిడర్ చేయొద్దు అని చెప్పి ఓటర్ లిస్టు డేట్ ఆఫ్ బర్త్నే కన్సిడర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి నా నామినేషన్ కరెక్ట్ చేయించిన 180 ఓట్లతో ఓడిపోయాను అధ్యక్ష. 89 మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి, ఎవరెవరికో వస్తున్నారు. అయితే నేను ఓడిపోయిన మండలానికి నన్ను పార్టీ ప్రెసిడెంట్ని చేశారు. మళ్ళీ నాకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అధ్యక్ష. అప్పుడు కూడా చాలామంది పోటీపడి నామినేషన్లు వేసి మళ్ళీ నా డేట్ ఆఫ్ బర్త్ తెర మీదకి వచ్చి మళ్ళీ అందరం ఎన్టీఆర్ దగ్గరికి వచ్చినాం, ఇక్కడే పంచాయతీ తెలుసుకుందామని. నేనే స్వయంగా చెప్పాను, అన్నగారు ఇప్పుడు నాకు వద్దు, మరి అక్కడ కష్టం ఉంది, అక్కడేమో పోటీ చేసేది మా దగ్గర ఉన్న రామసాయం సురేందర్ రెడ్డి గారు. మరి నేను చిన్నపిల్ల, నాకు నేర్పినాయని నేను చెప్తున్నట్టుగా అక్కడ చెప్తే ఆయన బాగా వీళ్ళందరూ కలిసి నీకు పిరికి మందు పోసినట్టుంది, నువ్వు పోయి పోటీ చేయి, గెలిచినా ఓడినా డిపాజిట్ రాకున్నా నువ్వే నా ఎమ్మెల్యేవు, నువ్వు పోటీ చేయమని చెప్పినారు అధ్యక్ష. నిజంగా అన్న కూడా అప్పుడు తెలుగుదేశంలో ఉండే, నేను అదృష్టంగా భావిస్తా. 89లో ఆయన ఈ రోజుల్లో కూడా ఒక ఎస్టీ మహిళను ఒక గ్రామ పంచాయతీ జనరల్ సీట్లో పోటీ చేయడానికి వెనకాడతాయి ఇవాళ ఉన్న రాజకీయ పార్టీల అధ్యక్ష. కానీ ఆయన అంత గొప్పగా నాకు అవకాశం ఇచ్చిండు. మరి ఆ రోజు 89లో గవర్నమెంట్ పోయింది, నేను పోయి అన్నాను, అందరి ముందు అట్లా తిడితే నేనే ప్రత్యేకంగా పోయి కాళ్ళు పట్టుకొని, అన్నగారు నాకు వద్దు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది వాళ్ళతో, వాళ్ళే కదా అందరు చేయాలి, నేను చిన్నపిల్లను అని అంటే, నువ్వు గెలుస్తావు, నువ్వు గెలిచిరా నిన్ను మంత్రి చేస్తాను నేను అని చెప్పారు. అప్పుడు సురేందర్ రెడ్డి గారు తప్పుకొని ఇప్పుడున్న మరి తర్వాత అయిన ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ గారికి ఎస్టీ అమ్మాయిని పెడుతున్నారు, మళ్ళీ ఎందుకు వచ్చింది, అక్కడ 40% గిరిజనులు ఉంటారు అని చెప్పి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఇంకో ఎస్టీని మార్చుకుంది అధ్యక్ష. అయితే ఈ రెండు ఎంపీ పోటీ చేసినప్పుడు, ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు మా ఊరు దాదాపు ఒక 5,000-6,000 ఓట్లు ఉంటాయి అధ్యక్ష. వాళ్ళందరూ మన ఆడపిల్లకు ఎన్టీఆర్ ఇంత అవకాశం ఇచ్చిండు, మనం ఆమెకు ఎదురుగా ఏజెంట్ని పెట్టవద్దు, ప్రచారం చేయొద్దు, ఎవరికి ఏ పార్టీ ఇష్టం ఉంటే వాళ్ళు ఓట్లు వేసుకుంటారని మొత్తం ఇనానిమస్గా నాకు ఓట్లు వేసారు అధ్యక్ష. నేను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత సర్పంచ్ అయ్యాను. ఎందుకు అయ్యాను అంటే వాళ్ళందరూ కూర్చొని, మరి నువ్వు చిన్నపిల్లలు ఉన్నారు నీకు, రేపు నువ్వు ఓడిపోయినా అనే బాధలో మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతే మరి ఇక్కడ రాజకీయాలు చేయలేవు, నువ్వు ఈ ఊరినన్నా బాగు చేసి చూపి, కాబట్టి నువ్వు సర్పంచ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి, అంటే ఆ విధంగా వెనక్కి వచ్చి తర్వాత 2006లో జిల్లా పరిషత్ ఎస్టీ మహిళ అయితే చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయమన్నారు అధ్యక్ష. పులివెందుల కానీ డోర్నకల్ కానీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీలు గెలవలేదు. మరి అక్కడ మంత్రిగా, ఇప్పుడు తర్వాత ఉన్న ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉండే, క్యాబినెట్ మంత్రిగా. సో అక్కడ నాకు ఇబ్బంది అవుతుంది, ఊకే నేను ప్రయోగం కాను, నేను పోటీ చేయను, ఇప్పుడైతే బాగలేదు అని చెప్తే, నువ్వు వేరే దగ్గర చేయమంటే మరి ఇదే యతిరాజరావు గారి కొడుకు డాక్టర్ సుధాకర్ రావు గారు పక్కనున్న ఇప్పుడున్న పాలకుర్తి అప్పుడు చెన్నూరు నియోజకవర్గం నుంచి ఒక మండలం నర్సింహులపేట నుంచి నన్ను జెడ్పీటీసీగా పెట్టారు అధ్యక్ష. గెలిచాను కానీ అక్కడ కూడా దురదృష్టం, మరి నాకు ఆ జిల్లా పరిషత్ అవకాశం, అప్పుడున్న పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పొత్తుండే, తెలుగుదేశం సిపిఎం కలిసి 24 గెలిస్తే, మరి కాంగ్రెస్ 24 గెలిచినా బీఆర్ఎస్ పొత్తుతోనే నేను జెడ్పీ చైర్మన్ కాలేదు. అప్పుడు నిర్ణయించుకున్నాను అధ్యక్ష. అంటే మధ్యలో అవకాశాలు రాకుండా 89లో ఓడిపోయిన నేను 2009 ఎమ్మెల్యే కావడానికి మధ్యలో అన్నతో కలిసి 7గురం మేము జిల్లా కమిటీలో ఉంటే నేను ఒక్కదాన్ని ఉండేది అధ్యక్ష. ఎప్పుడు అంటే ఎన్టీఆర్ ఇంత అవకాశం ఇచ్చిండు, ఈ ప్రాంతంలో పార్టీని మరి సరిగ్గా నిలిపాలి, పార్టీని నమ్ముకొని వచ్చిన వాళ్ళందరికీ అండగా ఉండాలని చెప్పి పార్టీ పరంగా చాలా పదవులు తీసుకున్నాను అధ్యక్ష. అప్పుడే 87లోనే భద్రాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్ అయ్యాను, ట్రైకార్ చైర్మన్ అయ్యాను, పంచాయతీరాజ్ ఛాంబర్ డైరెక్టర్ అయ్యాను, పార్టీలో చాలా పదవులు తీసుకున్నాను. ఈ 2009లో అధ్యక్ష
అదృష్టం ఏంటి అంటే డీలిమిటేషన్ అయింది. నేను జెడ్పీటీసీగా ఉన్న మండలం డోర్నకల్లో వచ్చింది. కానీ పార్టీకి నమ్మకం లేకుండా చంద్రబాబు నాయుడు గారే పిలిచి మహాకూటమి ఏర్పడుతుంది, వాళ్ళు నిన్ను మానకోట నుంచి కానీ ఎంపీగా పోటీ చేయమంటున్నారు, నువ్వు మళ్ళీ డోర్నకల్ పోతా అంటున్నావు, అక్కడ బాగాలేదు, మీకు కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం గ్యాప్ ఉంది అని అంటే నా జీవితంలో ఒక్కసారి అక్కడి నుంచే ఎమ్మెల్యే గెలవాలని ఉంది సార్ నాకు, తర్వాత ఏదన్నా అక్కడే పోటీ చేస్తా అన్న. వారికి నమ్మకం లేకుండా నేను నామినేషన్ వేసాను అధ్యక్ష. నామినేషన్ వేసిన తర్వాత అది సిపిఎంకి ఇచ్చేశారు. అప్పుడు నేను కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి మహాకూటమి కాబట్టి సిపిఐ నారాయణ గారి దగ్గరికి రాఘవులు గారి దగ్గరికి వచ్చి మరి ఈ సీటు గెలవాలంటే మీరు ఏదో పేరు కోసం తీసుకుంటున్నారు, నేనైతే ఇన్నేళ్ల కష్టపడి మరి దానికి ఒక రూపు తీసుకొచ్చిన అని చెప్పి 2009లో ఎమ్మెల్యే గెలిచాను అధ్యక్ష. ఎంత అంటే మాకు ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు అప్పుడు అందరు పార్లమెంట్ సభ్యులైంది అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు కూడా మాతో పాటు ఆయన నేను జెడ్పీటీసీగా అయినప్పుడే వారు జెడ్పీటీసీ అయిన, మధ్యలో ఎమ్మెల్సీ అయిన, తర్వాత మాతో పాటు ఎమ్మెల్యే అయిన. మేము అందరం అనుకునేది అధ్యక్ష, నేను గెలిచి 2 నెలలకే దురదృష్టం కొద్దీ నా భర్త ప్రమాదంలో చనిపోయినారు. ఒక 2 నెలలు బయటికి రాలేదు. బయటికి వచ్చి నిలదొక్కునే క్రమంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది, అందరం రిజైన్ చేసినాం. మేము అందరం అనుకునేది అందరి జాతకం చూపిద్దాం, ఇందులో ఎవరి జాతకం బాగలేదో, ఎందుకు ఈ సభ సరిగ్గా జరగట్లేదు, మనం ఏ ముహూర్తానో ఎప్పుడు గెలవని సీట్లు గెలిచినాం, కానీ ఎందుకో మరి ఈ సభ సజావుగా నడవట్లేదు, రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చున్నామని. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూడా ప్రతిపక్ష సభ్యులు ఎవరైనా మంత్రుల దగ్గరికి వస్తే గొప్ప వాళ్ళను రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఏదైనా పని చేసి పెడితే అవుతుంది కాదు అని గొప్పగా ఆదరించారు అధ్యక్ష. నేను నిజంగా అదృష్టవంతురాలని ఆ విషయంలో. గౌరవ మంత్రి గారు ఇప్పుడే ఉండే దామోదర్ రాజనరసింహ గారు, నేను ఒక చిన్న పని చెప్తే వీసీ దగ్గర ఒక పని ఉందన్న కొంచెం చెప్పండి అని అంటే వారు స్వయంగా వీసీని పిలిపించి రేపు రామ్మా అని వీసీని పిలిపించి అక్క చెప్పిన పని న్యాయబద్ధంగా ఉంది, అది చేయమని చెప్పారు. అంటే వేరే వేరే పార్టీలో ఉన్నా చాలా గౌరవప్రదంగా ఆ రోజు ఉండగలిగినాం అధ్యక్ష. చాలా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకవైపు ఉద్యమం, తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకమనే మా మీద ముద్ర ఉండడం, మేమంతా ఒక రకంగా తెలంగాణ ద్రోహులుగా ముద్రపడటం, మేము అనుకున్నది సాధించలేకపోవడం, ఆ రోజు ఉన్న అధికార పార్టీ మాకు సహకరించకపోవటం, ఒకవైపు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవటం, మరి 2014లో మరి తెలంగాణ ఏర్పడ్డ వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాకి వెళ్ళిపోతున్నారు. మన తెలంగాణ ఉద్యమం అలుపెరుగని ఉద్యమం చేసి అందరి మెడలు వంచి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఆయన దగ్గరికి వస్తే రాజకీయంగా మన భవిష్యత్తు ఉంటుంది, మన ప్రాంతానికి ఏదైనా చేసుకోవచ్చనే ఒక ఆలోచనతోని కేసీఆర్ గారి పిలుపు మేరకు నేను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో రావడం, మళ్ళీ నాకు టికెట్ ఇచ్చినా మరి నేను ఓడిపోవడం జరిగింది అధ్యక్ష. మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రం అనేక అనుభూతులు అధ్యక్ష, నేను చాలా గర్వంగా చెప్తాను. ఆ రోజు కూడా ఒక మహిళా దినోత్సవానికి పార్లమెంట్లో మహిళా పార్లమెంటరియన్ సదస్సు అయితే నా పేరు పంపించారు అధ్యక్ష. నా పేరు కాంగ్రెస్ పార్టీ నుంచి పద్మజ్యోతి గారని నేనన్నాను, నేను ఢిల్లీకి పోయి ఏం మాట్లాడతా, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఎందుకు సెక్రటరీ గారు అంటే స్పీకర్ గారు ఎంపిక చేశారంటే వారిని అడిగాను. పద్మజ్యోతి చాలా బ్రహ్మాండంగా, ఆమె చాలా డిగ్రీలు చేసిందమ్మా, ఆమె మాట్లాడుతుంది, నువ్వు చూసిరా, జస్ట్ మాకు ఎవరు ఎక్కువ అసెంబ్లీలో పర్ఫామ్ చేసినో రోజు అటెండెన్స్ చూసి ఇవన్నీ చూసినాక మేము ఎంపిక చేసినాం, మీరు వెళ్ళండి అని అంటే వెళ్ళాం అధ్యక్ష. అక్కడికి పోయినాక మొదటి రోజు ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళాం. ఈ అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశే ముందు వచ్చింది అధ్యక్ష. ఆ అమ్మాయి మాట్లాడడానికి ప్రిపేర్ అయ్యి వచ్చి మొదలు ఆ పార్లమెంట్లో అక్కడ ప్రతిభా పాటిల్ గారు రాష్ట్రపతి, స్పీకర్ మీరా కుమార్ గారు, అటు సోనియా గాంధీ గారు, ఇటు సుష్మా స్వరాజ్ గారు, భారతదేశంలో ఉన్న హేమాహేమీలు అందరూ డయాస్ మీద ఉండే అధ్యక్ష. పక్కనే మాకు సీట్ వచ్చింది. ఆమె ఎందుకో భయపడి నేను మాట్లాడను అని చెప్పి నేను ఇంకో టర్న్లో మాట్లాడతా అని మాట్లాడలేదు. అంటే ప్రిపేర్ అయింది ఆమె కాబట్టి మాట్లాడటానికి నాకు అవకాశం లేదు. అంటే నేను మాట్లాడానని ముందే ఇక్కడ కండిషన్ పెట్టి అక్కడికి వెళ్ళాను. సరే ఆ రోజంతా మళ్ళీ మా టర్న్ రాలేదు. తెల్లారి మా పొద్దున్నే రెడీ అయ్యి మేము వెళ్తే అమ్మాయి రాలేదు. నేను తను వేరే ఉండింది, నేను ఏం చేయాలో అర్థం కాలేదు.
నేను రాత్రంతా మైండ్ మేకప్ చేసుకున్నాను. అరే ఇంత గొప్ప అవకాశం వస్తే నేను హిందీ ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటే బాగుండు, అరే ఏదైనా మాట్లాడితే బాగుండు. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే ఇక్కడ ఏం రిప్రజెంట్ చేయకుండా అయిపోయింది, ఈ అమ్మాయి రాలేదు అని చెప్పి నా మైండ్లో నేను కొంత అనుకొని తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు నేనే ఉన్నాను కాబట్టి నేను లేచి మాట్లాడాను. ముందే అప్పీల్ చేసుకున్నాను, నా హిందీ ఇంగ్లీష్ సరిగ్గా ఉండదు, నేను మీకు అర్థమయ్యే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను, ఏదైనా తప్పులు ఉంటే క్షమించమని చెప్పి నేను మాట్లాడాను అధ్యక్ష. అందరు లేచి నిలబడి చప్పట్లు కొట్టిరు అధ్యక్ష. నువ్వు మమ్మల్ని రాదు అని చెప్పుకుంటూ మమ్మల్ని దోషులు చేసినావు. నేనేమన్నానంటే ఇంతమంది మహిళలు మహిళా రిజర్వేషన్ కోసం ఇంకెవరినో అడగటం ఎందుకు, దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మహిళ, దేశాన్ని పాలిస్తున్న ప్రథమ పౌరాలు, అట్లా మరి ప్రతిపక్షంలో కూడా సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు, ఇంకెవరిని దోషులు చేస్తాం, ఇది చేయకుండా మీ హయాంలో జరగకుండా మీరే దోషులుగా రేపు చరిత్రలో ఉండిపోతారు అది ఇదని అలాగే నేను కూడా రాజకీయాల్లో రిజర్వేషన్ ఆ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ 9% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో తీసుకొస్తేనే నేను రాగలిగాను. ఒక ఎస్టీ మహిళ అయి ఉండి ఇక్కడ మీ ముందు మాట్లాడే అవకాశం వచ్చిందంటే ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు మరి ఆయన మనసును మహిళల పట్ల వారికి ఉన్న ప్రేమను చూపియబట్టి ఇక్కడికి వచ్చాను, మీరు అది చేయకుండా రేపు ఎవరు మహిళలు వస్తారు అట్లా మాట్లాడారు. ఆ ప్రసంగాన్ని మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఉమ్మడి రాష్ట్రం ఇక్కడికి కూడా పంపించారు. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నన్ను అప్రిషియేట్ చేస్తూ మరి అందరికి కూడా చెప్పారు అధ్యక్ష. అంటే చాలా ఇబ్బందులు, చాలా కేసులు, తెలంగాణ ఉద్యమ ప్రకటన వచ్చిన తర్వాత సంబరాలు, వెంటనే మరి వెనక్కి తీసుకోగానే రాజీనామాలు, రాస్తా రోకోలు, మా దగ్గర ట్రైన్లు ఎక్కువ వస్తాయి కానీ ఎన్ని కేసులు ఉండే అధ్యక్ష, 17 కేసులు ఉండే అధ్యక్ష, ప్రత్యేక కోర్టులో అన్ని కొట్టేసిండు. తర్వాత ఇక మీకు తెలిసింది 2018లో మరి పార్టీలో వచ్చిన తర్వాత నాతో పోటీ చేసి గెలిచిన మరి ఆ శాసనసభ్యులు కూడా కేసీఆర్ గారి దగ్గర రావడం, రాజకీయంగా నాకు ఒక గ్రౌండ్ లేకపోవడం, కేసీఆర్ గారు అన్నారు నీ భవిష్యత్తు నాకు వదిలేయి, నేను చెప్పినట్టు నువ్వు పని చేయమ్మా అని చెప్పారు. పార్టీ నిర్మాణంలో కూడా నేను స్టీరింగ్ కమిటీ మెంబర్గా 12 మందిలో నేను ఒక్కదానే మహిళను, ఒక్కదానే ఎస్టీని, పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా నేను ఒక ఎస్టీని, నేనే మహిళను. ఆ విధంగా తమరి జిల్లా, నల్గొండ జిల్లా కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమరు రాజీనామా చేసి వెళ్ళిపోతే మమ్మల్ని పోయి ఉన్న వాళ్ళని కాపాడి ధైర్యం ఇచ్చి రాండి అని అంటే మాకు అప్పుడు గ్రౌండ్ అంతా ఖాళీగా అనిపించింది అధ్యక్ష. నేను ఆ సభలో కూడా ప్రస్తావించాను, ఇంత